ఇక్కడ పక్షులు ఉన్నాయి చూడండి, అలా అలా ఎగురుతున్నాయి. జూమ్ చేశాను. అవి నార్మల్ అయిన పక్షులు కాదండి. ప్రతి సంవత్సరం సైబేరియన్ పక్షులని స్పెషల్గా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాయట. మరి భగవంతుడి మాయ చూడండి ఎంత ఇదిగా ఉందో, విచిత్రంగా. దానికి అసలు మన బుద్ధికి అయితే తెలుస్తుంది అవి ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి, ఈ నెల మార్చు, ఈ నెల ఏప్రిల్ అలా అని. కానీ ప్రతి సంవత్సరం తెలియకుండా ఇదే టైంకి సైబేరియన్ పక్షులు ఇక్కడికి వచ్చి వాళ్తాయిటండి. ఆ అందం చూడండి. ఇంకా రాబోయే వీడియోస్లో ఆ సైబేరియన్ పక్షుల్ని ఇంకా జూమ్ చేసి క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా జూమ్ చేస్తున్నాయి. ఇదిగో సైబేరియన్ పక్షులు, కొన్ని కూర్చున్నాయి, కొన్ని ఎగురుతున్నాయి. ఇది చూడండి, గడ్డి అంత గడ్డి వేశారండి. కృష్ణమ్మ నది. అబ్బా, ఈ అందం నా కెమెరాకి చిక్కడం నా అదృష్టం. ఆ పక్షుల గుంపు చూడండి పైన ఎంత చక్కగా ఒకే వంతులో ఒకే వరుసలో ఎలా ఎగురుతున్నాయో. బాబా, ఈ అందం ఎక్కడొస్తుందండి? ఎన్ని లక్షల కోట్లు పెడితే వస్తుందండి ఈ అందం? అబ్బో, ఇవి ఎప్పుడో చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం. మేము దీంతో ఇన్ని రోజులకి చూశాను. మేము ఇంకా నదిలో స్నానం చేసే ముందరే మేము ఫోటోలు తీసుకున్నాం. ఇవిగో దిగేశాను. మొత్తానికి అంత చలిలో లోపలికి దిగేశాను. అక్కడ నేను నా బ్యాగ్ని తడుపుతున్నాను కదా, అదేం లేదు, అందులో నా దేవుని విగ్రహాలు ఉన్నాయి కదా, శాలిగ్రామాలు, శివునిది, అవి మునగడానికి ఆలోచిస్తున్నాను. మూలిగేశాను. అబ్బో, ఎంత చలిగా ఉందో అసలు. 3 మునకలు వేసేస్తున్నాను. 1, 2, అబ్బో 3. ఎంత చలిగా ఉందో అసలు. నేను తట్టుకోలేను, అసలు తట్టుకోలేనంత చలి. చక్కగా పూజ కూడా చేసుకుంటున్నాను. సంధ్యావందనం కూడా చేశాను. గాయత్రి జపం కూడా చేసేసుకుంటున్నా. చక్కగా అర్ఘ్యప్రదానం కూడా ఇచ్చుకుంటున్నాను. మా శ్యామ్ కూడా ఇచ్చేశాడు అర్ఘ్యప్రదానం. జై శ్రీరామ్. ఇప్పుడే సంఘంలో, త్రివేణి సంగమంలో స్నానం చేసి చక్కగా అందరం స్నానం చేసి పునీతులం అయ్యి వస్తున్నాం. ఇదిగో శ్యామ్.